రికార్డింగ్ నెంబర్ 31. శంఖారావం వివరంగా చెప్పుకుంటూ ఉన్నాము. 27వ శ్లోకం అయిపోయి 28వ శ్లోకానికి వచ్చాం మనం. తత్వవేత్త అనే హెడ్డింగ్తో వస్తుంది. తత్వవేత్త అంటే వేదాంతపు లోతులన్నీ బాగా తెలిసినవాడని, పరమాత్మ తత్వాన్ని బాగా పరిశోధన చేసి శాస్త్ర పరిశోధనతో పారము చూసినవాడు అని అనిపిస్తుంది. జనరల్గా అన్నీ తెలుసు ఆయనకి అని మనం అనుకుంటాం. పరమాత్మ అంతు చూడటం, పరమాత్మ పారము చూడటం అంటే పరమాత్మ అంతు చూడటం ఎవరి వల్ల అయ్యే పని కాదు. అది సాధ్యమయ్యే పని కాదు. మన మనస్సుకు అందేవాడు పరమాత్మ ఎట్లా అవుతాడు? అసలు మన భావనకు అందేవాడు మనకన్నా అల్పుడవుతాడు. కానీ మన మనస్సుకు అందేవాడు, మన భావనకు అందేవాడు మనకంటే తక్కువవాడవుతాడు. కానీ పరమాత్మ ఎట్లా అవుతాడు అని అడుగుతున్నారు. మన భావాలు, చేష్టలు, స్వభావాలు ఎవని యందు పోతాయో, ఎవని యందు ఇమిడిపోగలవో, ఎవరి యందు మన భావాలు మనం మొత్తం ఎవరిలో ఉన్నామో మన యందు ఆయన ఇమిడి ఉన్నాడు. ఎందుకంటే మన మీద ఉన్నటువంటి దయా కరుణ వల్ల మనం ఆయనలో ఉంటే ఆయన కూడా మనలో ఉన్నాడు. ఎలా ఉన్నాడు భగవంతుడు మనలో అంటే, సముద్రపు నీటి తుంపరల్లో సముద్రపు నీళ్ళే ఉంటాయి కానీ వేరే ఇంకేం ఉండదు కదా. ఆ రకంగా దైవాంశే ఉంది మనలాగా. వేరే ఇంకేమీ లేదు. మనం ఆయనలో ఉన్నాం. సముద్రపు నీటి తుంపరలు అలలు అన్నీ ఎట్లయితే సముద్రంలో ఇమిడి ఉన్నాయో, అక్కడి నుంచే పైకి లేస్తాయో, అదే రకంగా అందరు జీవులు కూడా ఆ పరమాత్మలో లోపలే ఉండి ఆ పరమాత్మకు అభిన్నంగా ఉన్నారు. అభిన్నం అంటే పరమాత్మ స్వరూపమే. అది కూడా ఆయన కాకుండా వేరే ఇక్కడ ఇంకేమీ లేదు. సముద్రపు నీరు తప్ప వేరే బుడగలు, నురుగులు, అలలుగా కనపడేది అది వేరు కాదు. అది కూడా సముద్రపు నీరే అయినట్టుగా అలా ఉందన్నమాట. మనం భగవంతుడిలోనే ఉన్నాము అనేటటువంటిది అంత చక్కగా ఎగ్జాంపుల్ చెప్పారు మనకి ఈజీగా ఉండటం కోసం. కాబట్టి మన యందు దయతో ఆయన మన యందు ఉన్నాడని తెలుసుకోవాలి. మన మీద దయ వల్లనే ఆయన తన అంశని మనకిచ్చాడు. ఆయన తప్ప ఈ దేహము, ఈ మనస్సు, ఇంద్రియాలు ఇంకా వేరే ఇంకేమీ లేదు. మనం వేరే పేరు పెట్టుకుని ఏదో రోల్ ప్లేలు చేసుకుంటూ ఉన్నాము, మన పాత్ర పోషణలు చేసుకుంటూ ఉన్నాం తప్ప ఇక్కడ వేరుగా ఇంకేమీ లేదు. ఉన్నది సర్వత్రా భగవంతుడు ఉంటే మనం ఎక్కడున్నాం నిజానికి? కొంత చోటు మన కోసం విడిగా అట్టే పెట్టాడు ఆయన. సముద్రంలో నుంచి లేచే నీటి తుంపరలాగా కోట్ల జనం, కోట్ల జీవులు అక్కడి నుంచే ఆ భగవంతుడు అనేటటువంటి ఆయన నుంచే మొత్తం బయటకు వస్తున్నారు, మళ్ళీ ఆయనలో కలిసిపోతున్నారు అనేది మన కాలక్రమంలో చక్కగా తెలుస్తుంది అంటున్నారు. తత్వవేత్త అనేవాడు లోకం తత్వం తెలుసుకున్నవాడు తప్ప భగవంతుడు అంతు చూసినవాడు కాదు అని క్లియర్గా అర్థం చేసుకోవాలి అని చెప్తున్నారు. పట్టుదల, పట్టు విడుచుట, రజస్తమస్సుల లీల అంటున్నారు. ఏదైనా గట్టిగా పట్టుకోవడం, మళ్ళీ కొంచెం వదులు చేయటం. ఇది రజస్సు, తమస్సు అనేటటువంటి త్రిగుణాల్లో ఉన్నటువంటి 2 గుణాలు, రజస్సు, తమస్సు, తమోగుణం, రజోగుణం. ఆ రజోగుణం, తమోగుణాల తాలూకు లీల అంటే ఆట. త్రిగుణాల వల్లనే జరుగుతున్నాయి ఇవన్నీ కూడా. మనం తెలుసుకున్నప్పుడు ఏమవుతుందంటే, ఓహో నాలో ఉన్న త్రిగుణాలు నాకు ఈ లక్షణాన్ని కలిగిస్తున్నాయి అని తెలుసుకున్నప్పుడు నన్ను నేను కొంచెం మార్చుకోవడానికి అవకాశం ఉంటుంది. అప్పుడే అసలు మన మీద దృష్టి పెట్టుకుని మనం ఇట్లా ఉన్నామే, మనకి ఇలా ఉన్నట్టుండి కోపం వస్తుంది, ఉన్నట్టుండి పక్క వాళ్ళ మీద చిరాకు వస్తుంది అని మనం గ్రహించుకోవడం అనేటటువంటిది అప్పుడే మొదలవుతుంది. అట్లా కూడా నేను ఇలా ఉన్నాను అనుకోవటమే కాకుండా మనం ఇంకో విషయం ఏం తెలుసుకోవాలంటే, ఇది గుణాల వల్ల వచ్చింది, ఇది నా స్వంతం కాదు. మనకెప్పుడు ఎక్కాటో లేని మహానుభావుడు ఎప్పుడు మనం నిజంగా విని దర్శనం చేసుకుని అర్థం చేసుకోగలిగితే ఆయన ఎప్పుడు చెప్తూ ఉంటారు, దిస్ ఈజ్ నాట్ యువర్ పర్సనల్ ప్రాబ్లం, దిస్ ఈజ్ ది ఇఫ్ యూ కాల్ ఇట్ ప్రాబ్లం, ఇట్ ఈస్ ది ప్రాబ్లం ఆఫ్ టోటాలిటీ. మనకి మీకు ఒక్కళ్ళకి ఇది సమస్య కాదు, అందరికీ అదే సమస్య. అందువల్ల అది మీది కాదు, మీ పర్సనల్ ప్రాబ్లం కాదు అది. డోంట్ టేక్ ఇట్ పర్సనల్లీ.
అర్థం చేసుకోండి దాన్ని. ఇక్కడ కూడా చెప్తున్నారు కదా, గుణాల వల్ల వచ్చింది అది, ఇది నా స్వంతంగా నేను ఎక్కడి నుంచి చెడ్డ గుణం తెచ్చుకోలేదు. అది ఎట్లా వచ్చింది అనే విషయం తెలిసినప్పుడు, ఇది నాది కాదు అని తెలిసినప్పుడు దాన్ని చూడటం మనకి చేతవుతుంది. ఓహో, మళ్ళీ చిరాకు వస్తుంది నాకు, మళ్ళీ లోపల నుంచి ఇరిటేషన్ వస్తుంది అని తెలిసినప్పుడు దాని మీద మనకే తెలియకుండా ఒక చెక్ వస్తుంది. మనం చూస్తున్నాం దాన్ని, చూస్తూ ఉంటే అది నెమ్మదిగా సబ్సైడ్ అయిపోతుంది. బాగా కోపధారి వాడికి తన కోపాన్ని చూడటం నేర్చుకున్నాడంటే ఎలా నేర్చుకుంటాడు? దీన్ని పట్టుకోవాలి అనే నిశ్చయ జ్ఞానంతో ఒక డిసైడ్ చేసుకుంటాడు, ఈ కోపాన్ని నేను అబ్జర్వ్ చేసి తీరాలి అని నిశ్చయం చేసుకొని చూడటం మొదలు పెడతాడు. ఒకసారి, 2 సార్లు, 10 సార్లు కూడా మిస్ అవుతాడు. అయ్యో మళ్ళీ కోపం వచ్చిందే, నేను పట్టుకోలేకపోయానే, ఇట్లా 10 సార్లు అయింది ఇప్పటికీ అని నిస్సత్తువతో కూలబడ్డు. 11వ మళ్ళీ ట్రై చేస్తాడు. చేసినప్పుడు కోపాన్ని సగంలో పట్టుకోగలుగుతాడు. బిగినింగ్ పట్టుకోలేడు అప్పుడు కూడా, కానీ తన నిర్ణయం ప్రకారం మళ్ళీ దాన్ని పట్టుకోవాలని, ఈసారి బిగినింగ్లోనే నేను పట్టుకోవాలి, దీన్ని నేను రానివ్వకూడదు అనే నిర్ణయంతో ఊరికే ఉంటాడంతే. అట్లాగని ఏం కత్తులు పట్టుకొని యుద్ధం చేయడానికి రెడీ అవ్వడు. ఎప్పుడైతే స్థిమితమైన భావంతో చక్కగా నిర్ణయం చేసుకొని ఆగి తనను తాను పరిశీలించుకోవటం మొదలుపెట్టాడో, ఇదిగో ఇదివరకు కూడా ఇటువంటి సిచ్యుయేషనే వచ్చింది, వాళ్ళెవరో నన్ను తిట్టంగానే నాకు కోపం వచ్చింది, ఇప్పుడు మళ్ళీ వాళ్ళు మొదలుపెట్టారు, నేను జాగ్రత్తగా ఉండాలి, నా లోపల ఏ రియాక్షను రాకుండా నేను జాగ్రత్తగా ఉండాలి అని తెలిసి బిగినింగ్లోనే పట్టుకుంటాడు. పట్టుకోగానే అది సబ్సైడ్ అయిపోతుంది. ఎవరైనా అంతే కదా, దొంగతనం చేయడానికి వచ్చాడు ఎవడో, మనం చూస్తుంటే వాడు ఎట్లా దొంగతనం చేస్తాడు, మనం గమనించాం వాడు దొంగ అని, గమనించి వాడు లోపలికి వస్తుంటే నెమ్మదిగా వెళ్ళి వాడి వెనకాల నిల్చున్నాం. వాడికి తెలిసింది మనం ఉన్నామని, కాస్త అటు ఇటు తిరిగి గదిలో వాడు వెనక్కి వచ్చేస్తాడు, కానీ దొంగతనం చేయడు కదా. అదే రకంగా దానంతట అదే సబ్సైడ్ అయిపోతుంది. ఇది నేను అనుభవంతో చెప్పే మాట, అందరికీ అదే వర్కౌట్ అవుతుంది, ఏమాత్రం సందేహం లేదు ఇందులో. ఇట్ ఈజ్ ఈజీ. అదే చెప్తున్నారు ఇక్కడ, రజస్తమస్సుల వల్ల జరుగుతోంది ఇది, ఎవరు బాధ్యులు కాదు దీనికి, త్రిగుణాల వల్ల జరుగుతోంది అని తెలుసుకొని మన ప్రవర్తనని మనం దిద్దుకోవటానికి తప్పకుండా అవకాశం ఉంది. మనల్ని మనం దిద్దుకుంటున్నాం కదా అని ఇక్కడ మాటికి ప్రతి డైలాగ్కి చెప్తూ ఉన్నారు పాపం. మన మంచి కోసం గర్వపడటం మాత్రం చేయకూడదు. గర్వపడటం అనేది మళ్ళీ రజోగుణ లక్షణము. మనం ఈ ప్రపంచం అంతా వేరు, నేను ఒక్కడిని దీంట్లోంచి బయటపడ్డాను, నేను అతీతుణ్ణి, నేను అన్నీ నా సెన్సెస్ అన్ని కంట్రోల్ చేసుకున్నాను, నాకు కోపం రాదు, గర్వం రాదు అని ఆ భావంతో ఉండటం అర్థం ఏంటంటే మళ్ళీ నువ్వేం రజోగుణం దాటలేదు, నువ్వు దాంట్లోంచి బయటపడలేదు అని అర్థం చేసుకోవాలి అని చక్కగా చెప్తున్నారు. 28వ శ్లోకం పూర్తయిపోయింది. 29వ శ్లోకం వచ్చింది. ఇప్పుడు మన చుట్టూ ఉన్న వాళ్ళ ప్రవర్తనలు, స్వభావాలు జాగ్రత్తగా స్నేహభావంతో ఎంతో చాలా చక్కగా గైడ్ చేస్తున్నారు ఇక్కడ. జాగ్రత్తగా స్నేహభావంతో నిర్మల హృదయంతో మనుషులందరినీ గమనించాలట, గమనించటం నేర్చుకోవాలట. ఎందుకు వాళ్ళందరినీ మనం గమనించటం? వారి ప్రవర్తనను గమనించి మంచి వాళ్ళని చెడ్డవాళ్ళని జడ్జిమెంట్స్ పాస్ చేయకూడదు. వాళ్ళకి ఒక లేబుల్ పెట్టకూడదు, వీళ్ళు చాలా మంచివాళ్ళండి, వీళ్ళు చాలా చెడ్డవాళ్ళండి. ఎందుకంటే మనుషుల్ని గమనించినప్పుడు మన సహజ స్వభావం అది, వెంటనే వాళ్ళని మనం వీళ్ళు ఇట్లాంటి వాళ్ళు, వాళ్ళు అట్లాంటి వాళ్ళని ముద్రలు వేసేస్తాం. అలా చేయకూడదు. అందుకే ముందే చెప్పారు, నిర్మల హృదయంతో చక్కగా గమనించాలి వాళ్ళని. గమనించినప్పుడు ఏమవుతుందిట, ఇంకొకళ్ళకి మేలు కలగటానికి ఉపయోగిస్తుంది అది. ఈ గమనింపుని ఇంకొకళ్ళకి మేలు జరగటానికే మనం వాడుకోవాలి తప్ప తప్పు పట్టడానికి కాదు. వాళ్ళని మనం ఎందుకు గమనిస్తున్నాం? ఒక మనిషిని జాగ్రత్తగా వాళ్ళని తెలుసుకుంటే వాళ్ళని దోవలో పెట్టడం తేలిక అని వాళ్ళని చూస్తున్నాం. ఒకళ్ళకి చక్కని అందాన్ని ఆరాధించే గుణం ఒకటి ఉంటుంది, మనం వాళ్ళల్లో ఆ గుణాన్ని చూసాం. న్యాయంగా ఇది ఒక విశాల నేత్రాలు అని ఒక నవల ఉండేది మా చిన్నతనంలో, ఇప్పుడు ఉంది. మేము అది చదువుతూ ఉండేవాళ్ళం. ఒక అతనికి ఆ భార్య కళ్ళంటే చాలా ఇష్టం. హఠ చూస్తూ ఉండిపోతాడు అంతే. అమ్మాయి కళ్ళ మీద ఎండపడకూడదని చెప్పి అమ్మాయి నీళ్లు తాగటానికి బయటికి వెళ్ళి బావి నీళ్లు తోడుకు రావడానికి వెళ్తుంటే ఇతను గొడుగు పట్టుకొని అమ్మాయి వెనకాల వెళ్తాడు. ఆ కళ్ళ మీద ఎండపడితే ఎర్రబడిపోతాయి, నీ కళ్ళ అందం పోతుంది అంటాడు.
చుట్టూ అందరూ చూసి చాలా ఆశ్చర్యపోతూ ఉంటారు. అటువంటప్పుడు ఒక స్వామివారు మహానుభావుడు ఒక పీఠాధిపతి ఎదురుగా వచ్చి చూసి, ఎందుకు ఇట్లా చేస్తున్నావు, నువ్వు నీ భార్యకి మిగతా వాళ్ళు ఎవరు ఇట్లా చేయటం లేదే అని అడుగుతాడు. అడిగితే, లేదండి నా భార్య కళ్ళు చాలా అందంగా ఉంటాయి, ఆ కళ్ళు అంటే నాకు చాలా ఇష్టం, అవి కందిపోకూడదు కాబట్టి నేను ఇట్లా గొడుగు పడుతున్నాను, ఎర్రబడిపోతాయి ఎండకి నా భార్య కళ్ళు అంటాడు. అంటే మా పీఠాధిపతి చెప్తారు, అలాగనైనా నీకు ఆవిడ కళ్ళు అంటే చాలా ఇష్టమా, మరి ఇంతకంటే అందమైన కళ్ళు నాకు తెలిసి చూపిస్తే ఏం చేస్తావు అని అడుగుతారు. ఆ కళ్ళని ఆరాధిస్తాను అంటాడు. అయితే నాతో రా అని చెప్పి రంగనాథ స్వామి గుడికి తీసుకెళ్ళి ఆ స్వామిని ప్రార్థన చేసి, ఇదిగో ఈ కళ్ళే నేను చెప్పింది అని ఆ విగ్రహాన్ని చూపిస్తాడు ఆయన. ఇంకా ఇతనికి అద్భుత దర్శనం అయిపోతుంది. మొత్తం అంతా ప్రపంచమంతా కళ్ళు కలిగిన స్వామి కనపడతాడు అతనికి. ఇంకంతే అతని పేరు దివోదాసు, మహాభక్తుడైపోతాడు అనమాట. సో అట్లా మనం వాళ్ళని ఎందుకు గమనిస్తున్నాము, ఎందుకు గమనించమంటున్నారు ఇక్కడ, వాళ్ళని అర్థం చేసుకుంటాం. ఓహో వీళ్ళకి అలంకారం ఇష్టం, పూజ ఇష్టం లేదు, అలంకారం ఇష్టం. ఓహో మనం పూజ దగ్గర వీళ్ళని కూర్చోబెట్టి అమ్మవారికి అలంకారం చేయమని చెప్పొచ్చు అని మనకు ఐడియా వస్తుంది. అప్పుడు వాళ్ళకి మేలు జరుగుతుంది, చక్కగా ఆ పనిలో నిమగ్నం అవుతారు. ఈ కాలాన్ని సద్వినియోగం చేసుకుంటారు. వాళ్ళకున్న కాలాన్ని క్రమంగా వాళ్ళకి పూజల మీద కూడా శ్రద్ధ వస్తుంది. పూజ చేసి 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 నిష్కామంగా చేయటం అలవాటు అవుతుంది. ఎప్పుడైతే నిష్కామంగా పూజ చేయటం మొదలు పెడతాడో దాంట్లో నుంచి నెమ్మదిగా దాటుకొని ఇంకొక స్టెప్ పైకి వెళ్ళటానికి సహజంగా, ఎందుకంటే మనకి ఏ మహాత్ములు ఏ సిద్ధులు మన చేయబట్టుకొని మనలో ఉండి సహాయం చేశారో వాళ్ళందరూ వాళ్ళల్లో కూడా ఉన్నారు. మనకొక్కళ్ళకే కాదు, మనమేమి స్పెషల్గా పుట్టలా. అదే మహాత్ములు ఆ భగవత్ స్వరూపమే వాళ్ళల్లో కూడా ఉండి వాళ్ళని కూడా చేయబట్టుకొని నిష్కామ కర్మ అనేటటువంటి ఒక పెద్ద మెట్టు ఎక్కిన తర్వాత ఇంకా దైవం తీసుకెళ్ళిపోతాడు వాళ్ళని మంచి దోవలోకి. వెనక్కి తిరిగి చూడవలసిన అవసరం ఉండదు. నిష్కామకర్మ అంటే ఏ ఫలితం ఆశించడు, చేసుకుంటూ పోతూ ఉంటాడు. అయ్యో గొడ్డు చాకరీ చేస్తున్నాను, నాకేంటి ఏ ఫలితం రావట్లేదని అనుకోడు. అసలు గొడ్డు చాకరీ అని కూడా అనుకోడు, సంతోషంగా ఉత్సాహంగా చేస్తాడా. ఎప్పుడైతే ఫలితం ఆశించమో అప్పుడు ఆటోమేటిక్ ఉత్సాహం వచ్చేస్తుంది. చాలా ఆశ్చర్యపోతాం. ఇవన్నీ కూడా చాలా చేస్తూ ఉంటే తెలుసుకునే విషయాలే తప్ప మనం బయట ఉండి చెప్పగలిగిన విషయాలు కాదు. సో వాళ్ళని చక్కగా గమనించాలట, దగ్గరుండి గమనించి తప్పు పట్టకుండా, ఓహో వీడికి ఈ వీక్నెస్ ఉంది, వీడికి డ్రామాలు వేసే వీక్నెస్ ఉంది, సో కృష్ణ పరమాత్మ వేషం వేయిద్దాం వీడి చేత, వీడిని 2 డ్రామాలకు తీసుకెళ్దాం, వీడికి ఇంట్రెస్ట్ వస్తుంది, అప్పుడు కృష్ణ పరమాత్మ తాలూకు విషయాలన్నీ వీడు గమనిస్తాడు. ఇట్లా వాళ్ళ దోలోనే మనం వెళ్ళి వాళ్ళని మంచి మార్గంలో పెట్టడానికి అవకాశం ఉంటుంది తప్ప వాళ్ళని విమర్శించకూడదు, తప్పు పట్టకూడదు. ఎట్ ది సేమ్ టైం ఇక్కడ ఇంకొక మంచి గట్టి మాట చెప్తున్నారు. ఏంటంటే ఇప్పుడు మాస్టర్ గారు చెప్పారు, భగవద్గీతలో చెప్పారని చెప్పి మనం ప్రతి వాళ్ళ దగ్గరికి పోయి అందరు వాళ్ళ ఇళ్లల్లో ఉండి వాళ్ళని గమనిస్తూ వాళ్ళని ఇలా చెయ్యి అలా చెయ్యి అని చెప్పటం కాదు. ఇది సెల్ఫ్ ప్రపోజల్ ఏమాత్రం అక్కర్లేదు. ఒకవేళ నువ్వు జనంతో ఇంటరాక్ట్ అయ్యే పరిస్థితి వస్తే అప్పుడు వాళ్ళని గమనించి అప్పుడు వాళ్ళకి సహాయంగా ఉండటానికి మనకి సహాయం అవుతుంది ఆ గమనింపు తప్ప ఇదేదో పెద్ద ప్లాన్ వేసుకొని ఇంకొకళ్ళకి నిష్కామంగా సహాయం చేయాలి అని చెప్పి నినాదాలు స్లోగన్స్ చేసి లేకపోతే ఒక 10 మందిని కూడగట్టుకొని వాళ్ళ నుంచి ఇది మన పని అని అది కాదు. అసలు అక్కడ చెప్పేది అది కాదు. సాధన ఎప్పుడు వెరీ 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 పర్సనల్. సాధన చాలా పర్సనల్, మనలో మనకి జరిగేది, ఇంకొకళ్ళకి చెప్పేది కాదు, 10 మంది సహాయం తీసుకునేది కాదు. మన ద్వారా సహాయం జరగటానికి ఒక మార్గం ఏర్పడుతుంది. అప్పుడు ఈ జాగ్రత్తలు తీసుకోవాలి అని చెప్పి చక్కగా చెప్తున్నారు. మనంగా పోయి ఎక్కడ ఎవళ్ళకి ఏది అట్లా అని మన దగ్గరికి సహాయం కోసం వస్తే ఎవరైనా సరే తప్పకుండా చేయాలి. వాడు 100 రూపాయలు అడిగితే నువ్వు 10 రూపాయలు ఇవ్వగలిగితే ఆ 10 తప్పకుండా ఇవ్వాలి. నీ కష్టమని అనుకోకూడదు, ఎవరిని ఉట్టి చేతులతో పంపించకూడదు. నువ్వు ఏదో రకంగా సహాయం చేయాలి. అయ్యో వీడు నా దగ్గరికి వచ్చాడే, వీడికి నేనేం చేయలేకపోతున్నానే అనే భావం గనక మనకుండి మనం భగవంతుడికి ఒక నమస్కారం, ఒక క్షణం ఆగి తండ్రి నాకు ఇట్లా నిస్సహాయాన్ని చేసావేమిటి, వీడు నా దగ్గరికి వచ్చాడు, నా దగ్గర ఏం లేదే అని భగవంతుడిని తలుచుకున్నప్పుడు అంటే మన సిన్సియారిటీ, వాడికి సహాయం చెయ్యాలి అనే మన సిన్సియారిటీ ఆ భగవంతుడికి అర్థమవుతుంది. అప్పుడు మంచి మార్గం మనకే తోస్తుంది. వాడికి ఇలా చేయొచ్చు ఈ సహాయం, వాడు అడిగింది చేయలేకపోవచ్చు
కానీ వాడు అడిగింది ఫుల్ఫిల్ అయ్యేటటువంటి పద్ధతి కూడా ఉన్నది అని తెలుస్తుంది అన్నమాట. సో అట్లా చెప్తూ ఉన్నారు. ఇది లోకహితము అనేటటువంటి మాట తప్పకుండా మర్చిపోకూడదు. ఇంకొకరికి మన వల్ల సహాయం. అలా కాకుండా మనం పొరపాటు పడి తప్పులనటం మొదలుపెట్టామంటే మన సాధన చెడిపోతుంది. మన వల్ల లోకహితం జరగదు ఇంకా. కానీ లోకహితం ఆగదు, మనం కాకపోతే ఇంకోటి చేస్తాడు. అందువల్ల రెండు విధాలా మనకే నష్టం. మన సాధన చెడింది, మనకు వచ్చిన లోకహితం ప్రపంచానికి సహాయం చేసే అవకాశం కాస్త ఇంకొకళ్ళకి వెళ్ళిపోయింది, మనకి రాదు ఇంకా అని చెప్పి జాగ్రత్తగా ఉండాలి అంటున్నారు. ఇంకొక వ్యక్తిని, ఇంకొక జీవిని మనస్సులో కూడా నిందించకూడదు, వ్యతిరేకించకూడదు అసలు మనస్సులో కూడా. ఎందువల్లంటే అందువల్ల మనకే నష్టం జరుగుతుంది. ఎవ్వరు ఏమీ ఇబ్బంది పడరు. ఒక మనిషిని మనస్సులో మనం ద్వేషిస్తున్నాం, వాడికి ఏమన్నా నష్టం అవుతుంది, వాడికి అసలు తెలియని కూడా తెలియదు, అమాయకంగా మన చుట్టూ తిరుగుతుంటాడు వాడికేం నష్టం లేదు. మన బుర్ర మనం అనవసరంగా ఒక నిప్పు కణిక పెట్టుకున్నాం బుర్రలో, ద్వేషము అనేది. అది మనల్ని దహించేస్తుంది తప్ప అవతల వాళ్ళకి నష్టం లేదు. అందుకని ఇలాంటి విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. ఇవి జరిగితే ఒకవేళ మన మనసులో అలా ఉందని తెలిసినప్పుడు దైవానికి నమస్కరించుకొని పీస్ఫుల్గా కూర్చుని నెమ్మదిగా దాన్ని తీసేసుకోవాలి. అటువంటి భావాలు ఏమన్నా ఉంటే ఇది నాకు మంచిది కాదు అని తెలుసుకోవాలి. యోగ సాధనకి, ఆధ్యాత్మిక సాధనకు ఇది మార్గం మాత్రం కాదు. ఇంకొకరిని ఒక చిన్న మాట కూడా తప్పుగా మనసులో కూడా అనుకోవటం అనేది ఇది ఆధ్యాత్మిక సాధన మార్గం కానే కాదు అంటున్నారు. సరైన సాధకుడు లోకపు తత్వం, లోకపు తీరు తెలుసుకొని దాన్ని సద్వినియోగం ఎట్లా చేయాలో తెలుసుకుంటాడు, వినియోగించాలి. మంచి మార్గంలోకి సద్వినియోగం చేయాలి అవతల వాళ్ళని. అవసరమైతే అవతల వాళ్ళ ప్రవర్తనను నువ్వు చేయవలసిన పరిస్థితి నీకు వస్తే ఈ రకంగా చేయాలి తప్ప నువ్వెక్కడా పోయి ప్రత్యేకంగా దూరాల్సిన అవసరం లేదు. అలా చేసేవాడిని తత్వవేత్త. లోకపు తత్వాన్ని తెలుసుకున్నవాడిని, లోకపు తీరుతెన్నుల్ని తెలుసుకున్నవాడిని, ఓహో ఈ లోకంలో ఇలాగే ఉంటుంది, కొత్తగా ప్రతిదానికి మనమేం ఆశ్చర్యపడక్కర్లేదని వాడు కూల్గా ఉంటాడు. అటువంటి వాడిని తత్వవేత్త అంటారుట. మనమేమో ప్రతిదానికి అయ్యో వీళ్ళు ఇట్టా ఉన్నారేంటి, వాళ్ళు అట్టా ఉన్నారేంటి అని కింద మీద పడుతూ ఉంటాం. లోకపు తీరు ఇట్లాగే ఉంటుంది అని చెప్పి అర్థం చేసుకుని ఆగుతాడు. తనని తాను కందబెట్టుకోడు, కందిపోడు. అయినదానికి కాందానికి కందబెట్టుకోవటం అంటే, కందటం అంటే కొంచెం వేడి సెహ తగిలితే మన కొంచెం పచ్చగా ఉన్న వాళ్ళ చర్మం కందిపోయి ఎర్రబడిపోతుంది. అది కందటం అంటే అది కూడా మనం అటువంటి హాని చేసుకోకూడదు. మన లోపల మన మనస్సు ఎంతో స్వచ్ఛమైనది, పవిత్రమైనదిగా ఉన్న మన మనస్సుని ఇవన్నీ పెట్టుకొని, ఈ రియాక్షన్స్ అన్నీ పెట్టుకొని మనల్ని మనం పాడు చేసుకోకూడదు, కందకూడదు. లోపల సెన్సిటివ్గా ఆ పర్టికులర్ పాయింట్లో మనం పడిపోకూడదు. నిలబట్టని నేర్చుకోవాలి. ఈ లోకం ఇలాగే ఉంటుంది, ఇది నేను సృష్టించలేదు. దీన్ని జడ్జిమెంట్ చేసి బాగుంది బాగుండలేదు, బాగుందని సంతోషపడటం, బాగుండలేదని దుఃఖపడటం నా పని కాదు. నేను నాన్ రియాక్టివ్గా స్థిమితంగా ఉండటం, పరమశివుడిలాగా ఉండటం అభ్యాసం చేసుకోవాలి అని తెలుసుకుని చేసేవాడు తత్వవేత్త అని అంటారట అతన్ని. సో సత్కర్మాచరణ వల్ల మాత్రమే త్రిగుణాలు కరిగి సామ్యం పొందుతాయి. వాళ్ళకి నచ్చిన మార్గంలోనే ఒకవేళ మనం ఎవరితోన్నా ఉండటం జరిగితే వాళ్ళకు నచ్చిన మార్గంలోనే మనం కూడా వెళ్ళాలి తప్ప వాళ్ళకి బోధలు చేయటం, కూర్చోబెట్టి లెక్చర్లు కొట్టడం విసుగు వచ్చేస్తుంది వాళ్ళకి మనం అట్లా చేస్తుంటే. ఎందుకంటే అక్కడున్నది కూడా మనలాంటి మనిషే. ఆ మనిషికి మనకి ఎంత కష్టంగా ఉంటుంది. ఎవడన్నా కూర్చోబెట్టి పొద్దుగూకులు మన పని కానివ్వకుండా ఏదో బోధలు చేస్తూ లెక్చర్లు కొడుతూ ఉంటే మనకి విసుగు వస్తుంది. అది పద్ధతి కాదు. చక్కగా వాళ్ళ మార్గంలో వెళ్ళి వాళ్లకు మన మీద సద్భావం కలిగితే కదా వాళ్ళు మన మాట వినటం అనేది జరిగేది. అందుకని చక్కగా అట్లా చెప్తున్నారన్నమాట. మంచి మార్గంలోకి విడవవలెను, మలచవలెను, వారికి నచ్చిన మార్గం ద్వారా మలచవలెను. మంచి మార్గంలోనికి విడవవలెను అంటున్నారు. అంటే వాడికే తెలియదు దాంట్లోకి వెళ్తున్నాను, అంత నెమ్మదిగా దాంట్లో పెట్టగలగటం జరుగుతుందిట మనం తలుచుకుంటే. ఈ మలచటం అనేది
వాళ్ళ రాగద్వేషాలని నిందించటం వల్ల, చూసావా నేను చెప్పినా నీ కోపం వచ్చింది చూసావా అని వాడిని మనం ఎప్పుడూ కూడా నిందించకూడదు. వాళ్ళ ఆశల్ని, అహంకారం, మమకారాలని చక్కగా తెలుసుకొని దానికి సరి అయిన కార్యక్రమానికి అవతల వాళ్ళని ప్రోత్సహించాలి. ఏదో ఒక మంచి పని వాళ్ళకి చెప్పి ఆ క్రమంగా మంచి దోవలోకి తీసుకురావచ్చు అని చెప్పి చెబుతున్నారు. త్రిగుణాల వల్ల సంకల్పాలు కలుగుతాయి. సంకల్పాల వల్ల ఏదో ఒక పనిలో దూరటం అంటే కర్మాచరణ జరుగుతుంది. దానివల్ల కర్మఫలం, ఈ ఫలం మనస్సును అంటుకుని మళ్ళీ మళ్ళీ కర్మాచరణం, మళ్ళీ కర్మఫలం, ఒక మెరిగో రౌండ్, అక్కడ చక్కర్ స్టార్ట్ అయిపోతుంది. అంటే ఒక ఫలితం ఆశించి ఒక పని చేస్తాము, చేయంగానే మనకి మళ్ళీ అది చేయాలనిపిస్తుంది. అది నేచర్ ఆఫ్ ది మైండ్ అన్నమాట. మళ్ళీ పని చేస్తాం, మళ్ళీ ఫలితం వస్తుంది. అదే మనం ఎప్పుడు వండుకోవటం తింటామేనండి జీవితం అంటూ ఉంటాం కదా. వండుకోవటం తింటాం కాదు, మనం ఆ చక్కర్లో పడ్డాం. జీవితం అంటే వండుకోవటం తింటాం, గిన్నెలు కడుక్కోవటం కాదు. కానీ మనం ఆ చక్కర్లో పడ్డాం. ఆఫీసు పోవటం ఇంటికి రావటం, ఆఫీసు పోవటం ఇంటికి రావటం, ఇంతే కదండి, ఏముంది విధవ జీవితం అని అనేవాళ్ళని విన్నాం మనం. కానీ అది కాదు అక్కడ చెప్పింది. అది ఆ మెరిగో రౌండ్లో మనం పడ్డాను తప్ప అది మెరిగో రౌండ్ కాదు. మనం ఎప్పుడు బయటికి రావడానికి మనకి అన్ని దోవలు ఓపెన్గానే ఉన్నాయి. అసలు ఈ కర్మఫలము, పని చేయటం, ఫలితాన్ని ఆశించడం, ఇదే పెద్ద చక్కరు. దాంట్లోంచి బయటపడటానికి చక్కని మార్గాలు ఉన్నాయి. నా యందు సర్వము సమర్పణ చేసి ఉండటమే ఆధ్యాత్మ బుద్ధి అనబడుతుంది అని చెప్పారు కృష్ణ పరమాత్మ. నా యందు అంటే ఎక్కడికి వెళ్తాం మనం? ఏ కృష్ణ విగ్రహాన్ని వెతుక్కోవాలా, లేకపోతే కృష్ణుడి గుడికి వెళ్ళాలా? ఏం చేయాలి మనం ఇప్పుడు? నా యందు అన్ని సమర్పణ చేసి మీరు చక్కగా అన్ని పనులు చేసుకోండి అంటున్నారు పరమాత్మ. ఏం చేయాలి? మనలో ఉన్న పరమాత్మకి అన్నీ అర్పించాలి. తండ్రి నువ్వే ఉన్నావు ఇక్కడ, నేను లేను, ఈ శ్వాస కూడా నేను పీల్చట్లేదు, నా చేత పీల్పించబడుతోంది, ఈ దేహం నడుస్తోందంటే నీ కరుణ వల్ల నడుస్తోంది, నువ్వు లోపలున్నావు, నీకు అర్పించుకొని నేను ఈ పని మొదలు పెడుతున్నాను, నీ సమ్మతంతో నేను ఈ పని చేస్తున్నాను, నన్ను నువ్వు చేయబట్టుకొని తీసుకెళ్ళాలి మంచి మార్గం వైపు అని చెప్పి మనసులో చక్కగా నిర్ణయం చేసుకునే వాళ్ళని ఆధ్యాత్మ బుద్ధి అంటారు. అటువంటి బుద్ధి ఉన్న వాళ్ళని మనం ఎవరినో కలుస్తాము, వాళ్ళని వెంటనే జడ్జి చేసి మనం ప్రాసెస్లో ఉన్నాం కదా, మాస్టర్ గారు చెప్పారు కదా అని మనం చేసినట్టుగా వాళ్ళని కూడా చెయ్యమని ఎప్పుడూ చెప్పకూడదు. చాలా పొరపాటు అది. ఎట్లా అర్థం చేసుకోవాలంటే వీళ్ళ కీర్తికాంక్ష ఎక్కువగా ఉంది, పేరు ప్రతిష్టల మీద దృష్టి బాగా ఉంది. ఓహో ఇప్పుడు మనం వీళ్ళతో ఉండటం జరిగింది, మనం వాళ్ళతో మనం ఇన్ఫ్లుయెన్స్ అవ్వకుండా ఫస్ట్ చూసుకోవాలి. వాళ్ళని చూసి మురిసిపోయి మనం వాళ్ళ దోవలోకి వెళ్ళిపోయే ప్రమాదం కూడా ఉంది. అందువల్ల కొంచెం జనాన్ని కలిసినప్పుడు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. అందుకని వాళ్ళతో స్నేహం అనుకొని వాళ్ళని దూరంగా పెట్టడం కాదు, ఎంత మటుకు ఉండాలో అంత మటుకుండి వాళ్ళ లక్షణాలన్నీ కూడా గమనించుకుంటూ, ఓహో ఇవి రజోగుణ లక్షణాలు, వాళ్ళ తప్పేం లేదు, వాళ్ళు కావాలని అలా ఉండలేదు, ఆ రజోగుణం వల్ల దైవ సృష్టిలో వాళ్ళకి స్వభావాలు వచ్చినాయి అని చక్కని మనస్సుతో వాళ్ళని అర్థం చేసుకోవాలి. మనము అదే పద్ధతి, మనము అట్లాగే ఉన్నాము, ఇప్పుడే కొంచెం తెలుసుకున్నాం మనం అని గుర్తుపెట్టుకోవాలి. ఎవళ్ళకి వాళ్ళు కరెక్ట్గా ఉన్నామనే మనం అనుకుంటాం, ఎందుకంటే అది భగవంతుడి మాయ. అలా ఉండకపోతే ఎలా బతుకుతాం? నేను దీనుణ్ణి, నేను హీనుణ్ణి అనుకునేవాడు ఎంత కుంగి కృషించిపోతూ ఉంటాడు. అందుకని దైవం మనకు ఆ లక్షణం పెట్టాడు. మనం ఉన్నది కరెక్టు, అవతల వాళ్ళ తప్పు అని అనుకుంటాం. కానీ కొంచెం వివేకం వచ్చినప్పుడు, వివేకంతో ఆలోచించుకున్నప్పుడు మనకు అర్థమవుతుంది ఇక్కడ తప్పులు ఒప్పులు ఏం లేవు, ఇది మనకు సంబంధించింది కాదు, ఈ సృష్టిలో ఈ స్వభావాలు ఇలాగే ఉంటాయి, ఇంకేం ఉండదు ఇక్కడ, ఇలాగే ఉంటుంది అని చెప్పి ఎవరితో ఏ మాట మాట్లాడినా, ఎవరితో మనం ఇంటరాక్ట్ చేయాల్సి వచ్చినా దైవానికి నమస్కరించుకొని, మన గురువుకు నమస్కరించుకొని మాట్లాడటం, ఇంటరాక్ట్ అవ్వటం అనేది బాగా ప్రాక్టీస్ చేసుకోవాలి. దానివల్ల చాలా మన పని కూడా సానుకూలం అవుతుంది. ఒకవేళ మనం ఏదైనా పని కావాల్సి ఉన్నా కూడా అవతల మనిషితో ఆ పని పడినప్పుడు ఆ మనిషిని దైవస్వరూపం అని, మన గురువుని అనుకొని మనం మాట్లాడటం మొదలుపెట్టినప్పుడు మన పని కూడా చక్కగా అవుతుంది. అట్లాగే ఈ కీర్తి ప్రతిష్టల కోసం ఆరాటపడే వాళ్ళ చేత చక్కగా మంచి గుడి కట్టించటం, లేదా అందరికీ అన్నదానం చేయించటం, అలాంటి కార్యక్రమాల్లో వీళ్ళకి పేరు ప్రఖ్యాతులు వస్తాయి. కాబట్టి
వాళ్ళు ఇష్టపడతారు. అట్లా ఏదైనా మంచి పనులు చేయటం వల్ల వాళ్ళకు కూడా నిష్కామ కర్మ వైపు మనస్సు మరలుతుంది. అలా కొంచెం మనం ఒక చెయ్యి వేసి సహాయం చేయటమే తప్ప భారాన్ని నెత్తిన పెట్టుకోవటం కాదు అని చెప్పి దానివల్ల అందరికీ మంచి జరుగుతుంది. భగవంతుడు ఏం చెప్తున్నాడు, అందరిలో ఉన్న నన్ను చూచి నాకు నమస్కరించి నా యందు సర్వము సమర్పణ చేసి జీవించవలెను అని చెప్పి పరమాత్మ చెప్పడం అందుకే జరిగింది. నా యందు సమర్పణ చేసి అనగానే మనం కృష్ణ విగ్రహానికి సమర్పణ చేయొచ్చు, అది తప్పులేదు. సర్వంత్రా ఉన్నాడు దైవం, కృష్ణ విగ్రహంలో ఉన్నాడు, అన్ని విగ్రహాల్లో ఉన్నాడు. మనుషులు అనబడే విగ్రహాల్లో కూడా, మనుషులది కూడా విగ్రహమే కదా. ఒక ముస్లిం రమణ మహర్షిని అడిగారట, మీ వాళ్ళందరూ కూడా విగ్రహారాధన చేస్తారు, అది కరెక్ట్ కాదని మీరు చెప్పొచ్చు కదా అని అడిగారట. అడిగితే ఈయన మహర్షి చెప్పారట, మరి మీ వాళ్ళు విగ్రహారాధన చెయ్యరా అని అన్నారట. చెయ్యం, మాకు నమ్మకం లేదు విగ్రహారాధనలో అన్నట్టు ముస్లిం. మరి నువ్వు నిద్ర లేవగానే ఏం చేస్తావు అంటే పళ్ళు తోముకుంటాను, ఆ తర్వాత ఏం చేస్తావు, తలకాయ దూకుంటాను, స్నానం చేస్తాను, ఇవన్నీ చెప్పాట. బొట్టు పెట్టుకుంటాను, బొట్లు వాళ్ళు పెట్టుకోరు కదా, తను చేసుకునే అలంకారాలన్నీ చెప్పాడు. ఏవో సుర్మా ఏదో పెడతారు కళ్ళకి వాళ్ళు. చెప్పగానే ఇదంతా నువ్వు విగ్రహానికే కదా చేస్తున్నావు అన్నట్టు మహర్షి. నేను విగ్రహానికి చేయటం ఏంటండి అంటే, ఇప్పుడు నీ బాడీ అని నువ్వు చెప్పేది విగ్రహం కాదా, అది ఇది షేపే కదా, ఒక షేప్లో ఉన్నదాన్ని విగ్రహం అనే కదా అంటాం. మనం మాట వరుసకు మాట్లాడేటప్పుడు కూడా నిండు విగ్రహంలాగా ఉన్నాడు ఆ మనిషి అని చెప్తాం కదా మనం. అనగానే వాడు మాట్లాడకుండా దండం పెట్టి వెళ్ళిపోయాట. అట్లాగే ఇది కూడా విగ్రహమే. ఈ విగ్రహంలో ఉన్న దైవాన్ని నమస్కారం పెట్టుకొని ఏ పని చేసి ఆ దైవానికి సమర్పించుకుని, తండ్రి నువ్వే చూసుకోవాలి, నాకు తెలియదు, ఇది నా ద్వారా జరుగుతోంది కానీ చేసేవాడివే నువ్వు అనేటటువంటి సాధన చాలా సహాయం చేస్తుంది. అది పరమాత్మే చెప్పాడు, నన్ను చూచి, అందరిలో ఉన్న నన్ను చూచి, అందరు ఏ విగ్రహం కనబడ్డా, ఏ మనిషి కనబడినా అది దైవ విగ్రహంగా భావించి మనసులో ఒక చక్కని దర్శనం చేసుకొని ఒక నమస్కారం, ఒక్క క్షణమే, ఎక్కువ గంటలు కూర్చొని వాళ్ళని నిలబెట్టి మనం నమస్కారాలు చేయకర్లే, వాళ్ళకి తెలియక్కర్లే అసలు మనం నమస్కారం చేస్తున్నాం వాళ్ళలో ఉన్న దైవానికి అని. చక్కగా నమస్కరించుకుని సర్వము సమర్పణ చేసి సాధకులందరూ కూడా మంచి ఫలాలని అనుభవిస్తారు. తెలియకుండానే ఫలితం వద్దన్నా వస్తుంది, ఎందుకు మీరు అసలు దాన్ని వెంటబడటం అని అడుగుతున్నారు. వద్దన్నా అది వెంటబడుతుంది. ఈ దృష్టితో ఎదుటి వాళ్ళని చూసినందువల్ల లోపల ఏ తాపము ఉండదు మనకి. అన్ని రకాల అప్ అండ్ డౌన్స్ అన్నీ సెటిల్ అయిపోయి మనసులో ఒక స్థిమితం, మానస సరోవరం అయిపోతుంది మనసు చక్కగా. అది మా పరమాత్మ ఎంతో గట్టిగా చెప్పారు. రమణ మహర్షిని ఒకసారి ఎవరో అడిగారట, మీరు ఎప్పుడు సమర్పణ అంటారు కదా, సరెండర్ అంటారు, శరణాగతి అంటారు, ఎవరికి చేయాలి శరణాగతి అని అడిగారట. మహర్షి ఎంత చక్కగా చెప్పారంటే, ఇవాళకి మనం అది ఆచరించాల్సిన విషయం. నీ ఎదురుగా ఏ పరిస్థితి వస్తుందో ఆ పరిస్థితికి శరణాగతి అడుగు. నీ ఎదురుగా ఏ మనిషి వస్తాడో ఆ మనిషికి శరణాగతి అడుగు. నీ మనసులో నువ్వు ఒప్పు, తల వంచు. తల ఎత్తి మాట్లాడే స్థితిలో మనం ఇంకా లేము. తల వంచి ఆ మనిషికి లోపల ఉన్న దైవానికి నమస్కరించుకుని శరణు పొంది, శరణు వేడి శరణు పొందు. ఎవ్రీ సిచ్యుయేషన్, ఎవ్రీ హ్యూమన్ బీయింగ్, ఎవ్రీ క్రీచర్, యూ విల్ హ్యావ్ టు సరెండర్ యువర్ సెల్ఫ్ టు దెమ్. ఎందుకంటే అక్కడ పరమాత్మే ఉన్నాడు. ఇది ఎక్కడో పోయి ఏ గుళ్ళో నన్ను ఏదో చేయాల్సిందేం లేదు. ఇది ప్రతి క్షణం నీకు అవకాశం వస్తూనే ఉంటుంది. ఎవరో ఒకళ్ళని కలుస్తావు, ఓహో ఇది దైవమే కదా అని ఒక క్షణం నమస్కారం నాయన అనుకుంటే అయిపోయా. అది ఎంత చక్కగా అంటే మన చెయ్యి భగవంతుడికి అందిస్తున్నాం మనం, ఇంకా వేరే ఇంకొక మాటే లేదు అక్కడ. తండ్రి నా చేయబట్టుకో, ఓహో ఈ రూపంలో వచ్చావా, తండ్రి నా చేయబట్టుకో, నువ్వు ఉన్నది ఇక్కడ నువ్వు ఈ రూపంలో ఉన్నావు నాయన అని గుర్తు చేసుకోవడం మన కోసమే. ఎవరు ఏది చెప్పినా మన మంచికే. పరమాత్మ భగవద్గీతగా అంత యుద్ధ మధ్యంలో అర్జునుడిని కూర్చోబెట్టుకుని చెప్పినందువల్లే కదా ఇవాళ ఇది వింటున్నాం. ఆయన ఎవరి కోసం మొత్తం జనం, సామాన్య జనం అనే వాళ్ళందరూ ఎంత ఉద్ధరింపబడ్డారు ఆయన వల్ల అని చక్కగా చెప్తూ ఉన్నారు. ఎదుటివాడెవరు, సాక్షాత్తు పరమాత్మ ప్రతిరూపమే కదా. ఏ పనికైనా ముందు స్వామిని తలుచుకోవడం,
అంటే ఇంకా అంతకంటే ఇంకేం కావాలి, అది చక్కగా జరిగిపోతుంది అనమాట. ఏ రకమైన ఇబ్బందులు రావు, చక్కగా జరుగుతుంది కదా అని స్వామిని తలుచుకోవటం కాదు. మళ్ళీ స్వామిని నిస్వార్థంగా నిష్కామంగా తలుచుకుంటే పనులు చక్కగా జరుగుతాయి అని చెప్పి చక్కగా చెప్తున్నారు. యాటిట్యూడ్ చాలా ముఖ్యం. రైట్ యాటిట్యూడ్ అంటే ఏంటంటే విషయాన్ని అర్థం చేసుకోవాలి. దీన్ని పర్సనల్గా తీసుకోకూడదు. ప్రతిదాన్ని పర్సనల్గా తీసుకున్నప్పుడు తను కూడా స్వభావానికి మోహితుడైపోతాడు, తన స్వభావానికి తను లొంగిపోతాడు, మాయలో పడ్డవాడవుతాడు. అందువల్ల పర్సనల్గా తీసుకోకుండా స్వామి పాదాలను ఎప్పుడు మనసులో గట్టిగా పట్టుకొని, అయ్యా నేను నిన్ను మర్చిపోయాను, ఇంక నుంచి మర్చిపోను అని గుర్తు చేసుకుంటూ అయ్యో నిన్ను మర్చిపోయానే అని 10 సార్లు కుంగిపోవాల్సిన అవసరం అస్సలు లేదు. ఇప్పుడు గుర్తొచ్చింది కదా, మనం తలుచుకున్నా తలుచుకోపోయినా ఆ తండ్రి ఎప్పుడూ ఉంటాడు కదా. నిన్న మర్చిపోయినందువల్ల కొంపలంటుకు పోయేదేం లేదు. ఇప్పుడు నీకు గుర్తొచ్చింది కదా, ఇప్పుడు తలుచుకో చక్కగా. నీకు గుర్తున్నంతకాలం గుర్తుంటాను అన్నట్ట భగవంతుడు. నువ్వు గుర్తుపెట్టుకున్నంతకాలం నేను నీకు గుర్తుంటాను అన్నట్ట. ఆయన చిలిపి కదా, కొంటె కదా. ఆ కొంటెవాడు ఇట్లాంటి మాటలే మాట్లాడతాడు. కానీ నాయన నీ దయ వల్లనే నేను నిన్ను గుర్తుపెట్టుకోగలను. అది నాకు తెలుసు. నువ్వు నన్ను మిస్చివస్గా మిస్లీడ్ చేసినా మళ్ళీ నువ్వే నా చేయి పట్టుకొని తీసుకుపోతావనేటంత ధైర్యంతో దైవాన్ని గట్టిగా పట్టుకునే మార్గం ఇది. ఎవరు కనపడ్డా, ఏ జీవి కనపడినా, ఏ సిచ్యుయేషన్ వచ్చినా కూడా ఓహో ఇది ప్రతి చోట మనకు ఆ దైవమే, ఓహో ఇది ఆయనే కదా ఇచ్చింది, ఇది ఆ తల్లే కదా నా ఎదురుకుండా ఈ సిచ్యుయేషన్ని ప్రవేశపెట్టింది, నా ఎదురుగా ఈ సిచ్యుయేషన్ పెట్టింది భగవంతుడు కాబట్టి నా వల్ల చేత అవుతుంది ఇది నెగ్గటం. ఎందుకంటే నా చెయ్యి దైవం వదలలేదని అర్థం. నాకు ఈ పరిస్థితి ఇచ్చాడంటే నా చెయ్యి దైవం వదలలేదని అర్థం అని ఎంతో చక్కగా వెళ్ళిపోవచ్చు. లైఫ్లో ఏమీ ఇబ్బంది లేదు. సో దిగులు చింత అనేవి ఎప్పుడు పడకూడదు. ఒకవేళ పడటం రిగ్రెట్, పర్టికులర్గా పొరపాటు చేశా అని రిగ్రెట్ అవ్వాల్సిన అవసరం లేదు. అవి అయినప్పుడు ఆ చోటు భగవంతుడి నుంచి మనం లాక్కుని మన చింతను ప్రవేశపెట్టాం. సర్వత్రా ఉన్నవాడిని దైవంగా కొలవాల్సింది పోయి చింత, రిగ్రెట్, దిగులు అక్కడ ప్రవేశపెట్టాం. మనసులో వాటికి చోటు ఇచ్చాము, దైవానికి ఇవ్వాలి చోటు. ఆ విషయం అర్థం చేసుకుని అస్సలు ఏమాత్రం భగవంతుడి సృష్టిలో చింతపడాల్సింది ఉంటుందా అని తిప్పుకుంటూ ఉండాలి. చక్కగా ఎప్పటికప్పుడు మనల్ని మనం అట్లా రీకూప్ చేసుకుంటూ ధైర్యంతో, భక్తితో, వినయంతో ఉండటమే ఇక్కడ జీవించవలసిన అసలైన పద్ధతి అని చెప్పారు. లోకల్ నెంబర్ 31 అయిపోయింది. అలాగే మన రికార్డింగ్ నెంబర్ 31 కూడా అయిపోయింది.